कर्म करने के लिए गया तो कांड हो जाता. You guys can hear me very clearly now. Now I am on my scooty Grazia Honda, the perfect scooty for city rides. It is having an initial torque of 10.3 Newton meters and super braking system. That braking system is called as CBS braking system. ఈ టైంకి ట్రాఫిక్ కూడా చాలా తక్కువగానే ఉంది. బ్యాక్గ్రౌండ్ ఏదో సాంగ్ నడుస్తుంది యూట్యూబ్లో. టైమ్ ఈజ్ ఎట్ 5:32 PM. మీకు తెలుసు పక్క బండి వేవ్రాక్ బిల్డింగ్. ఈ స్కూటీ పికప్ నాకు చాలా బాగా నచ్చింది కంపేర్ టు అదర్ స్కూటీస్. కానీ ఇంజన్ బాగా హీట్ అవుతుంది. మేబీ ఏమన్నా ఇంజన్ ఆయిల్ లో ఉందేమో. రేపు మార్నింగ్ ఫస్ట్ సర్వీస్ సెంటర్కి వెళ్ళి చూపించుకోవాలి. ఇంజన్ ఆయిల్ చెక్ చేయాలి. సెకండ్ హ్యాండ్లో స్కూటీ చేసుకుంటే ఫస్ట్ అదే భయం. రీడింగ్ ట్యాంపరింగ్ చేసి ఉండొచ్చు, లేదంటే మల్టిపుల్ యూజర్స్ ఆల్రెడీ యూజ్ చేసి ఉండొచ్చు. అవంతా వెరిఫికేషన్ చేయకుండానే డైరెక్ట్ కన్సల్టెన్సీ త్రూ తీసుకోవడం జరిగింది. రాయల్ మోటార్స్ కుకట్పల్లి. రాయల్ మోటార్స్లో తీసుకోవడానికి కారణం మా ఫ్రెండ్ ఒక అతను ఆల్రెడీ అక్కడ తీసుకున్నాడు బండి. అది ఇప్పుడు 1 year అవుతుంది. స్టిల్ దెర్ ఇస్ నో రిపేర్స్. ఊర్లో నడుపుతుంది కాబట్టి ఎలాంటి రిపేర్స్ రాలేవు. నేను తీసుకొని 1.5 week అవుతుంది. 1.5 weekలోనే హైదరాబాద్లో 500 kilometers దాకా నడిపిన. జస్ట్ కుకట్పల్లి వెళ్ళి వస్తేనే మనకు 20 kilometers 30 kilometers అరౌండ్ అయిపోతుంది కిలోమీటర్స్ డ్రివెన్. ఆఫీస్కి వెళ్ళి రానికి నాకు ఒక 8 kilometers అప్ అండ్ డౌన్ కలిపి ఒక 10 అట్లా అప్రాక్స్ అయిపోతుంది. మీకు ఇది అందరికి తెలుసు. ఏడిపి సర్కిల్, ఓఆర్ఆర్ సర్కిల్. ఇది గచ్చిబౌలి. లెఫ్ట్ లో ఓఆర్ఆర్ ఎక్కి స్ట్రైట్ వెళ్తే గచ్చిబౌలి సర్కిల్ వస్తుంది. గచ్చిబౌలి సిగ్నల్. ఈ ప్లేస్ లో మాత్రం పక్క మనం హెల్మెట్ పెట్టుకొని ఉండాలి, లేదంటే పోలీసులు ఫోటోలు దింపుతారు మనల్ని. I love this traffic signal. Whenever I come, it always shows green. అరే అనడుతోనే సిగ్నల్ పోయింది కదా బాబు. ఇప్పుడు సిగ్నల్ జంప్ చేయరాదు, కానీ ఆల్రెడీ మూవ్ అయి ఉంటే జంప్ చేయొచ్చు, తప్పలేదు. అయితే ఈ ప్లేస్ లోనే ఈ సర్కిల్లోనే అటు సైడ్ నుంచి ఆపోజిట్ వేలో ఆఫీస్కి వెళ్తున్నప్పుడు సిగ్నల్ పడుతుండే. ఆపేస్తారు సిగ్నల్ జంప్ చేసానికి పడుతున్నాయి. అయితే అక్కడ సిగ్నల్ పడితే ఒక వ్యక్తి స్ప్లెండర్ లో అక్కడనే ఉండి రెడ్ కలర్ సిగ్నల్ ఉంది కదా అని అక్కడే ఆగిపోయాడు. మీతో అందరూ ఆయన పక్క నుంచి లెఫ్ట్ నుంచి రైట్ నుంచి ఆయన హారన్ కొట్టుకుంటా వెనుక ఒక కారు అట్లనే ఉండి ఆగం చేసుకుంటూ ఉంది. వెళ్ళిపోతున్నారు అందరూ. అప్పుడు ట్రాఫిక్ పోలీస్ వచ్చి అందరూ పోతున్నప్పుడు నువ్వు కూడా పోవాలి బాబు, నువ్వు ఇట్లా ఓవర్ చేసి సిగ్నల్ వాడితే నీ వల్ల ఇంకా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది తప్పితే నువ్వేదో వెళ్ళిపోయినట్టు కాదు అన్నట్టుగా ఆయన చెప్పిండు. తర్వాత స్ప్లెండర్ రోడ్ వెళ్ళిపోయాడు. అయితే స్ప్లెండర్ రోడ్ ఎందుకు అంటే వానికి ఒక్కరికే చలాన్ ఎత్తరు కావచ్చు అన్న ఉద్దేశంతో వాడు అక్కడ సిగ్నల్ పడగానే ఆగిపోయాడు. पुलिस अतन अच्छी చెప్పడం వల్ల ఆయన వెళ్ళిపోయాడు. कर्म करने के लिए गया तो कांड हो जाता. ये वाला बात कर्म करने के लिए गया तो कांड हो जाता तो मेरे को बहुत सूटेबल होगा, क्योंकि God always want to show me as an example whenever I help to someone. वहाँ कुछ ना कुछ कांड ही निकल जाता मेरा काम से. बहुत दर्द होता भाई ये सब, पता नहीं क्यों ऐसा भगवान मुझे एग्जाम्पल लेके सबको सुधारने के लिए सोचता हो. After taking this U-turn, we'll reach to my home, my room. That's it. Today's vlog is very short and sweet and cute. Don't forget to like and share and subscribe to my channel. There is nothing more interesting content today, I think.
सोचेंगे, प्लान करेंगे कल और परसों। हमारा पास हमारा हाथों में ही है। सैटरडे और संडे मेरा वीकेंड है, कुछ प्लान करेंगे। कुछ मैं डालता हूँ कोई भी इंटरेस्टिंग वाला चीज़ करने का और कुछ ఇంట్రెస్టింగ్ बनने का व्लॉग। ఓ ఈ కార్ది టైర్ పంక్చర్ అయినట్టుంది బ్యాక్ సైడ్, పాపం స్లోగా వెళ్తున్నట్టుంది। మేబీ తెలుసో లేదో చెప్పాలా। करम करने के लिए गया तो कांड हो जाता, क्यों? మనం లెఫ్ట్ వెళ్ళిపోవాలి।